ఒక సేవకుడు పరిచర్య చేస్తున్నాడు అంటాడు. ఆ సేవకుడు దగ్గరికి ఒక విశ్వాసి వచ్చి, అయ్యా నేను మీ సంఘానికి రావాలనుకుంటున్నాను అంటే. భాస్కర్, రండి అయ్యా, మంచిదే మంచిదే కదా సంఘానికి వస్తారంటే. నేను వస్తే నాతో పాటు 50 మంది వస్తారయ్యా, నాతో కలిపి 51 మంది అవుతారయ్యా అన్నాడు. అయితే చాలా మంచిదే, రండి మా సంఘానికి వచ్చి బలపడండి అన్నారంట. అయితే నాకు 2 కండిషన్లు అయ్యా అన్నాడంటండి. ఏంటంటండి? 2 కండిషన్. ఓకే చెప్పయ్యా, ఇంతవరకు నాకు ఎవరో కండిషన్స్ పెట్టలేదు, సర్లే ఏంటో చెప్పన్నాడంట. మొట్టమొదటిది అన్నాడంటండి, నేను మీ చర్చిలోకి రావాలంటే ట్రెజరర్ పోస్ట్ నాకు ఇవ్వాలన్నాడంట. ఏమివ్వాలంటండి? ఆల్రెడీ మరి ఆ చర్చిలో ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? చూడండి, అంటే ఈ చర్చిలోకి రావాలి, ఎందుకు రావాలనుకుంటున్నాడు? అధికారం పొందుకోవడానికి రావాలనుకుంటున్నాడు. రెండో కండిషన్, వారానికి 2 పాటలు ఇవ్వాలి నాకు. ఏమంటండి? చర్చిలోకి రావాలంటే చెప్పండమ్మా, మరి 2 పాటలు నేను పాడటానికి. చూడండి, అసలు గుడికి ఎందుకు రావాలండి? అసలు ఈ కోరహ కుమారులు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మందిరములో దేవుని ప్రసన్నత ఉంది, మందిరములో దేవుని సమృద్ధి ఉంది, మందిరములో దేవుని బలం ఉంది, మందిరములో దేవుని శక్తి ఉంది, మందిరములో దేవుని తేజోమహిమ ఉంది. ఆ మందిరములో నివాసం ఉంటున్న ఆ దేవునిని చూడాలని నా ప్రాణము ఆశపడుతుంది. అంటే మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుని చూడటానికి రావాలండి. ఎందుకు రావాలండి మందిరానికి? దేవుని చూడటానికి, ఆయన ప్రసన్నతను కల్లారో చూడటానికి, ఆయన ఇచ్చే సమృద్ధిని అనుభవించటానికి. పాటలు పాడాలి, పాడొద్దంటలేదు, అందుకే మందిరానికి రావటం అనేటువంటిది తప్పండి. పరిచర్యలు దేవునికి కానుకలు అర్పించడానికి రావాలి, కానీ కానుకలు అర్పించడానికి మాత్రమే గుడికి రావటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి చూడటానికి రావాలి. ఆయన ప్రసన్నతని చెప్తున్నారు కదా, జీవము గల దేవుణ్ణి దర్శనము చేసుకోవడానికి